హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మలాయ్ చికెన్ కర్రీ. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఇది చపాతీస్ లోకి రోటీస్ లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 15 జీడిపప్పులను వేసుకోవాలి. తర్వాత 15 బాదం పప్పులు వేసుకోవాలి. ఇందులోకి మనం కారం పొడి వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చితోనే కారం ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చిని వేసాను. తర్వాత 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు మీగడ పెరుగును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా వెన్నలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మసాలా అంతా బాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా 1/2 అవర్ పాటు ఉప్పు పసుపులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా పట్టించుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ని వేసుకొని ఆ మిగతా ప్యూరీని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు మిక్సీ కడిగిన వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ వరకు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఈ చికెన్ని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా సైడ్స్కి ఆయిల్ కూడా పైకి తేలి ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీది మీగడ కానీ పెరుగు మీది మీగడ కానీ ఇందులోకి వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో పైన కొత్తిమీరను చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొక 5 నిమిషాలు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దించేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా వెన్నలాగా కరిగిపోయే మలాయ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ. చూశారు కదా మలాయ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.